హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ లాంగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్తగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అంటే నేను పెట్టుకున్నాను. నాకు చాలా బాగా వచ్చింది. సో, అందుకని మీతో షేర్ చేస్తున్నాననమాట. మన ఆడపిల్లలకి గోరింటాకు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈ రోజుల్లో అయితే ఇంటికో గోరింటాకు మొక్క ఉంటుందనమాట. బట్ అది ముదరాకు అయిపోతే ఎలాగా పండదు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. చూసారు కదండీ! చాలా ముదరాకైతే నేను తీసుకున్నాను. సో, లేతాకైతే అసలు ఏ చెట్టైనా సరే బాగా పండుతుందండి. బట్ ముదరాకేంటంటే అస్సలు బాగా పండదు. ఎక్కడ కూడా బాగా పండదు. బట్ నేను ముదరాకుని తీసుకునే ఈరోజు గోరింటాకు ఎర్రగా పండేలాగా ఎలా చేయాలి అనేది మీకు సింపుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, దానికోసం ఏంటంటే ముందుగా మన ఇంట్లో ఒక్కలుంటాయి కదండీ! ఆ ఒక్క ఒకటైతే తీసుకోండి. సో, ఆకుని బట్టి ఒక్కయితే తీసుకోవాలండి. ఎక్కువ ఆకు ఉందనుకోండి ఒక 2 అయినా తీసుకోవాలి. నేనైతే ఇలాగ ఒక్కని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా దంచుతున్నాను. నేను ఆల్రెడీ దంచి పెట్టానండి. బట్ మీకు తెలియడం కోసమని అలా దంచి చూపిస్తున్నాను అంతే. నార్మల్‌గా ఆ చిన్న చిన్న వక్కలు కూడా ఉంటాయి. అవి తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో, నేనేంటంటే ఆల్రెడీ దంచి చింతపండు అండ్ వక్క 2 ఇలా నానబెట్టి ఉంచాననమాట. ఒక 1 అవర్ అలా నానబెట్టి ఉంచితే చాలా బాగా నానిపోతుంది. ఆ వక్కలో ఉన్న రసం అంతా కూడా చింతపండు రసం అంతా వాటర్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, మనకి దీన్ని గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసి దాంట్లో వేసి రుబ్బుతాం. సో, ఇదంతా కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఇందులో ఇంకొకటేంటంటే ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ ఒకటి మిక్స్ చేసుకోవాలండి. కాఫీ పౌడర్ జస్ట్ ఒక స్పూను నిండా కూడా కాదండి. ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా చెప్పాను కదండీ! ఆకుని బట్టి తీసుకోవాలి. చింతపండు కూడా ఒక చిన్న కాడ తీసుకున్నానండి. మీరు చూసారు కదా ఆల్రెడీ. సో, ఆ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చింతపండు కాడలవేమీ లేకుండా ఉన్నాయనుకోండి, మెత్తగా ఉంటే గనక సో, ఇదంతా మనం మిక్సీలో యేసుకుంటాం కదా! అందులోనే వేసేసుకొని రుబ్బేసుకోవచ్చు. అదే కాడలవి ఉన్నాయనుకోండి, గోరింటాకు పెట్టుకునేటప్పుడు అడ్డొస్తూ ఉంటదనమాట. సో, అందుకని కాడలు లేకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఈ గుజ్జును మటుకి దాంట్లో పిండుకుంటే సరిపోతుందండి. ఇంకేమీ చెయ్యక్కర్లేదు. జస్ట్ దీన్ని ఇలా కలుపుకుంటే చాలనమాట. సో, లాస్ట్‌లో ఎర్రగా రావాలంటే ఏం చేయాలనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ గోరింటాకునైతే రుబ్బేసుకుందాము. సో, మీకు డీటెయిల్డ్‌గా నేను చూపిస్తున్నానండి. ఆకు కూడా చాలా ముదరాకు. లేతాకైతే కాదండి. మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకో విషయం అండి, గోరింటాకు పెట్టుకోవడం అందం ఒక్కటే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన చేతిలో గోరింటాకు పెట్టుకుంటే అంటే మన ఒంటిలో ఉన్న వేడంతా కూడా పోతుంది. అండ్ చేతిలోనే కాదండి, అరికాళ్ళను కూడా గోరింటాకు పెట్టుకోండి. చాలా మంచిదనమాట. బాగా ఎక్కువ వేడి చేసేసే వాళ్ళుంటారు కదా! నార్మల్‌గా అంటే వేడి చేసేవి ఏం తినకపోయినా సరే ఒళ్ళంతా వేడిగా ఉంటుందనమాట. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ టిప్ యూజ్ చేయండి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా యూజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తిమ్మిర్లవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, అంటే వాళ్ళు తిన్నా, తినకపోయినా షుగర్ కంట్రోల్‌లో ఉన్నా సరే తిమ్మిర్లొస్తూ ఉంటాయి. చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారండి ఈ ప్రాబ్లమ్‌ని. సో, మామూలుగా మనం గోరింటాకు కాళ్ళకి పెట్టుకుంటాం కదా! అలా లేడీస్ అయితే అలా పెట్టుకున్నా పర్లేదు. జెంట్స్ అయితే అలా పెట్టుకోరు కాబట్టి అరికాలైతే బెటర్ పైకి కనిపించకుండా ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. వేడంతా లాగేస్తుందండి గోరింటాకనేది. సో, ఇప్పుడైతే ఆహా! సింపుల్ డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. నైట్ పెట్టుకున్నానండి. జస్ట్ ఒక 1 అవర్ పెట్టుకున్నానంతే. డిజైను ఐ మీన్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత జస్ట్ 1 అవర్ ఉంచుకున్నాను. తీసేసిన తర్వాత చూడండి ఎంత వచ్చిందో. సో, ఇది ఇంకొక టిప్ ఏంటంటే తీసేసిన తర్వాత కడిగేయకూడదండి. ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా బావుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ గానీ, 1 అవర్ గానీ అలాగా అప్లై చేసేసుకొని వదిలేసారనుకోండి, ఆ కలర్ అనేది అలా ఉండిపోతుందనమాట. సో, ఈ చిన్న టిప్స్ యూజ్ చేసి ఎంత ముదరాకైనా సరే గోరింటాకుని ఇలా ఎర్రగా పండించుకోవచ్చనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేరతాయన్నమాట. సో, నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.